హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం యూనిట్ 3లో ఇన్ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గురించి తెలుసుకుందాం. సో ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ బై ఇన్ఫైనైట్ ఫోరియర్ సిరీస్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్కి ఫార్ములా ఏంటంటే సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ e power of ipx dx. The inverse Fourier transform of capital F of p is given by, so f of x is equal to 1 by 2 pi. So దీనికి 1 by 2 pi ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐపీఎక్స్ డిపి. సో ఈ ఫార్ములాస్ అనేవి ఇన్ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో యూజ్ చేస్తాం. సో వీటి గురించి ఒక క్వశ్చన్లో చూద్దామన్నమాట. ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్ ఎంత ఎక్స్ అనేది ఏ కన్నా తక్కువ అన్నమాట. ఇక్కడ ఎక్స్ అనేది ఏ కన్నా ఎక్కువ అండ్ హెన్స్ ఎవాల్యుయేట్ అనేసి సో మనకి ఇస్తారు. ఇదంతా సమ్మిస్తారు, ఇది ఒకటి ఎవాల్యుయేట్ చేయాలి, లేదంటే ఇది చేయాలి, లేదంటే ఇది చేయాలి అని చెప్తారు. ఓకే కదా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ వాల్యూ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గివెన్ ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇచ్చారో అది గివెన్గా తీసుకుంటాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో అనేసి ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇచ్చారో అది తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి ఇది. సో ఏంటి ఇక్కడ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో నేను ఐపీఎక్స్ అనేది ముందుకు పెట్టుకుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తర్వాత పెట్టుకున్నాను. ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఈ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి. సో ఇది ఇన్ఫినిటీ అంటే ఇది ఏ అనుకుంటే అప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ ఏ నుండి ఏకి, నెక్స్ట్ ఏ టు ఇన్ఫినిటీ. సో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీకి రావాలంటే ఏ టర్మ్స్ ఏటేట్ ఉన్నాయి, మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ. సో మైనస్ ఏ టు ప్లస్ ఏ. సో ప్లస్ ఏ టు ప్లస్ ఇన్ఫినిటీ. సో సేమ్ ఫార్ములా ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని తీసుకుంటామట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ. సో దానికి ఏమైనా వాల్యూ ఉందా, లేదు. సో ఇక్కడ ఏంటి మైనస్ ఏ టు ఏ అంటే ఏంటి, మైనస్ ఏ అంటే ఏ కన్నా ఎక్స్ అనేది చిన్నది. సో ఇది తీసుకోవచ్చు, మైనస్ ఏ తీసుకోవచ్చు. మైనస్ ఏ లెస్ దెన్ ఏ అని తీసుకోవచ్చు. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది. సో ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్ ఇంటూ 1 డిఎక్స్. నెక్స్ట్ ఏ టు ఇన్ఫినిటీ ఏమైనా ఉందా, లేదు. సో ఉంది ఇక్కడ ఇన్ఫినిటీ అనేది ఏ కన్నా పెద్దది కాబట్టి ఈ వాల్యూ ఉంది. ఎంత ఉంది, 0 ఉంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఈ టోటల్ టర్మ్ అంతా ఏంటైపోతుంది, 0 అయిపోద్ది. దీనికి ఎలాగా వాల్యూ లేదు. సో మనకు ఉన్న వాల్యూ ఏంటి, ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనే వాల్యూ అనే ఇంటిగ్రల్లో అనే లిమిట్స్లో ఉన్న వాల్యూ మాత్రమే ఉంది. ఎంత, 1 డిఎక్స్. సో ఇప్పుడు ఏంటి ఫార్ములా, ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్. ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్కి ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ డిఎక్స్ అంటే ఏ ఫార్ములా వస్తుంది, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ వస్తుంది. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఐపీ ఉంది. సో ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్ బై ఐపీ లిమిట్స్ వచ్చేసరికి మైనస్ ఏ టు ప్లస్ ఏ. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం ఎక్స్ ప్లస్లో. సో ఈ పవర్ ఆఫ్ ఐపీఏ బై ఐపీ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి లోవర్ లిమిట్ ఈ పవర్ ఆఫ్ ఏంటి మైనస్ ఐపీ, ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో మైనసే వస్తుంది కాబట్టి ఆ మైనస్ ఇక్కడ తెచ్చుకుంటాం, మైనస్ ఐపీఏ బై ఐపీ. సో ఇప్పుడు ఏంటి, టోటల్ ఎల్సిఎం ఒకటే కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం. ఈ పవర్ ఆఫ్ ఐపీఏ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐపీఏ బై ఐపీ. సో ఇక్కడ చూడండి కొన్ని ఫార్ములాస్. ఈ పవర్ ఆఫ్ ఐటీ అంటే ఏంటి, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా అంటే ఏంటి,
ఇది టీటా అన్నమాట. టీటా అంటే ఏంటి? కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. సో ప్లస్ ఐ టీటా అంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఐ టీటా అంటే మైనస్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి? ఈ రెండింటికి డివైడ్ చేస్తే సో దేంతో మైనస్, ఎందుకు? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో ఈ పవర్ ఆఫ్ ఐపీఏ, పిఏ ప్లస్ డేట్ ఉంది, ఇక్కడ టీ ఉంది, టీటా ఉంది. ఇక్కడ పిఏ ప్లేస్లో ఏముంది? టీటా ఉంది. సో ఈ పవర్ ఆఫ్ ఐ టీటా మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా. సో ఈ రెండింటిని మైనస్ చేద్దాం. సో మైనస్ మైనస్ పెట్టుకుంటాం. ప్లస్ కాస్ టీటా మైనస్ కాస్ టీటా ఏటవుతుంది? క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ ప్లస్ ఐ సైన్ టీటా, మైనస్ ఇంటూ మైనస్, ఇది కూడా ప్లస్. సో ప్లస్ 2i సైన్ టీటా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఐ టీటా మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా ఉంటుంది. సో ఏంటి? ఇక్కడ 2i సైన్ టీటా ఉంది కదా, ఈ 2i అనేది ఇటువైపు వచ్చేస్తే ఇటు మల్టిప్లై చేస్తే ఇటు వచ్చేసరికి ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. సో ఈ పవర్ ఆఫ్ ఐ టీటా మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా బై 2i ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? సైన్ టీటా. సో సైన్ టీటాకి వచ్చేసరికి ఫార్ములా ఏంటి? ఇది ఈ పవర్ ఆఫ్ ఐ టీటా మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా 2i. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఉంది కదా, సో ఈ పవర్ ఆఫ్ ఐపీఏ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐపీఏ బై ఐపీని ఈ ఫార్ములాలోకి తెచ్చుకోవాలి. సో ఈ ఫార్ములాకి తెచ్చుకోవాలంటే నార్మల్గా ఏం చేస్తాం? దీనికి ఈ ఫార్ములాలో రావాలంటే దీనికి ఇంకా ఏం తక్కువైంది? బై 2i అనేది మిస్ అయింది. సో ఇక్కడ ఆల్రెడీ 1/IP ఉంది. సో 1/IP అనేది ముందుకు పెట్టేసుకుంటే అప్పుడు ఎంత మిగులుతుంది? ఈ పవర్ ఆఫ్ ఐపీఏ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐపీఏ బై ఎంత? ఇక్కడ మనం బై 2i అనేది యాడ్ చేస్తున్నాం, బై 2i అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ 2i అనేది క్యాన్సిల్ అవ్వటానికి ఇక్కడ కూడా మనం ఒక 2i అనేది పెట్టుకుంటున్నాం. సో అప్పుడు ఈ 2i క్యాన్సిల్ అయిపోతే మనకి సేమ్ ఇదే వస్తుంది. సో ఏంటి? మనకి ఈ ఫార్ములాలో మారడం కోసం మనం ఇలా చేస్తామన్నమాట. ఇప్పుడు అక్కడ ఏదైతే రాస్తానో అది ఇక్కడ రాసాను చూడండి. 2i/ip ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఐపీఏ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐపీఏ బై 2i. సో ఏంటి ఇక్కడ? 2i/ip. సో నేను మొత్తం ఇదంతా ఏ ఫార్ములా అని చెప్పాను? సైన్ టీటా. సో ఇదేంటి ఫార్ములా? ఈ పవర్ ఆఫ్ ఐపీ, సో ఐ టీటా మైనస్ ఈ పవర్ ఆఫ్ ఐ టీటా మైనస్ ఐ టీటా బై 2i ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్ములా అని చెప్పాను? సైన్ టీటా యొక్క ఫార్ములా అని చెప్పాను. సో ఇక్కడ టీటా ప్లేస్లో ఇక్కడ ఏముంది? పిఏ ఉంది. సో 2i/ip ఇంటూ ఏంటిదంతా కలిపి సైన్ పిఏ. ఓకే కదా? ఇక్కడ ఉన్నాయి క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 2/p సైన్ పిఏ. సో 2 ఇంటూ సైన్ పిఏ బై పి. బట్ వీ నో దట్ capital F of P is equal to integral minus infinity to infinity e power of IPX f of x dx. సో ఫార్ములా ఇదని తెలుసు. అప్పుడు ఏం చేస్తాం మనం? సో ఇప్పుడు ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కనుక్కోవాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కూడా కనుక్కోవాలి. సో మన ఎఫ్ ఆఫ్ ఎక్స్కి కూడా ఫార్ములా ఇచ్చాం. ఏంటి? ఇది ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి వచ్చేసరికి మనం ఫస్ట్లో చూసాం కదా, ఇన్వర్స్కి వచ్చేసరికి ఏ ఫార్ములా ఇచ్చాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎఫ్ ఆఫ్ పి ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐపీఎక్స్ డిపి అని ఇచ్చాం. సో ఈ ఫార్ములా అనేది తీసుకుంటామట. ఇక్కడ మనకి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి అనేది ఏ వాల్యూ వచ్చింది? 2 సైన్ పిఏ బై పి వచ్చింది. సో ఏదైతే వాల్యూ అక్కడ వచ్చిందో ఆ వాల్యూని మనం ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 2 సైన్ పిఏ బై పి ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్ డిపి. సో 1/2 నెక్స్ట్ ఇంటిగ్రల్ మైనస్ పై టు పై. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐపీఎక్స్ అంటే ఏంటి? ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా, ఈ పవర్ ఆఫ్ అది పిఎక్స్ అనేది ఉంది కదా, ఆ పిఎక్స్ అనే దాన్ని మనం టీటా అనుకుంటే అది అప్పుడు ఏ ఫార్ములాలో ఉంది? ఇక్కడ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా ఫార్ములాలో ఉంది. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా అంటే ఫార్ములా ఏంటి? కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. ఏంటి? కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. టీటా ప్లేస్లో ఏంటుంది? ఇక్కడ పిఎక్స్ ఉంది. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా అంటే కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. సో టీటా ప్లేస్లో ఇక్కడ ఏముంది? పిఎక్స్ ఉంది. సో ఏంటి ఇక్కడ?
సో 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 2 సైన్ పిఏ ఏంటి కాస్ టీటా కదా ఫస్ట్. సో కాస్ పిఎక్స్ డిపి మైనస్ ఇక్కడ ఏంటి ఐ సైన్ టీటా. సో ఐ సైన్ టీటా అన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏం తీసాం 1/2 తీసాం. ఇక్కడికి వచ్చేసరికి ఏం కామన్ తేలి ఫార్ములా ఏమని తీసుకోవాలి I/2 తీసుకోవాలి. ఎందుకంటే ఐ అనేదాన్ని ముందుకు పెట్టుకుంటున్నాం కాబట్టి I/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 2 సైన్ పిఏ బై పి సైన్ పిఎక్స్ డిపి. హియర్ ద సెకండ్ టర్మ్ ఇస్ ఆడ్ ఫ్రమ్. సో ఇక్కడ ఏంటి ఇక్కడ ఈ సెకండ్ టర్మ్ అనేది ఆడ్. ఎందుకు సైన్ అనేది ఎప్పుడు కూడా ఆడ్ అవుతుంది. ఎందుకని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు సైన్ ఎక్స్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే సో ఇక్కడ ఏం చేస్తున్నాం ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో సైన్ ఎక్స్ అనేది ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే కదా సైన్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దానికి ముందు మైనస్ అనేది ఉంది. సో మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అర్థమవుతుందా. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అది ఏంటి ఆడ్ టర్మ్. సో ఫార్ములా చెప్పాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయితే అది ఈవెన్ అని, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అది ఆడ్ అని చెప్పాను. సో దాని ప్రకారం ఇక్కడ సైన్ టర్మ్ అనేది ఏంటి ఆడ్ టర్మ్. సో ఇక్కడ ఆడ్ టర్మ్ అయితే ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ. సో మైనస్ ఏ టు ఏ అని ఉండే ఫార్ములా ఇక్కడ ఏంటి ఏ ప్లస్లో ఏముంది ఇన్ఫినిటీ ఉంది. సో ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎప్పుడైతే ఈ టర్మ్లో ఉంటుందో ఈ లిమిట్స్లో ఉంటుందో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఆడ్ అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ అయ్యి లిమిట్స్ అనేవి ఇలా ఉంటే ఆ టర్మ్ అంతా ఏమవుతుందంట 0 అవుతుందంట. సో దీని ప్రకారం ఇక్కడ ఈ సెకండ్ టర్మ్ అంతా ఏటవుతుంది 0 అయిపోద్ది. సో అప్పుడు ఇంకా మనకు మిగిలిన టర్మ్ ఏంటి 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 2 సైన్ పిఏ బై పి కాస్ పిఎక్స్ డిపి. సో అదే వాల్యూని ఇక్కడ రాసుకున్నాం 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 2 సైన్ పిఏ బై కాస్ పిఎక్స్ డిపి. సో ఇక్కడ ఏంటి 2 అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఇంకా ఏం మిగులుతుంది 1/π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ పిఏ ఇంటూ కాస్ పిఎక్స్ బై పి డిపి. సో ఇక్కడ ఏంటి ఈ 1/π అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు అవతల సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది మల్టిప్లై చేస్తుంది. అంటే 1/π అనేది రెసిప్రోకల్ అవుతుంది అటువైపు వెళ్ళేసరికి పై అవుతుంది అన్నమాట. సో పై అయితే దీన్ని ఏమనుకుంటాం ఈ మొత్తం ఈక్వేషన్ని 1 అనుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటి ఇక్కడ సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇది ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇచ్చారు ఇక్కడ 1 అని ఉంటుంది. సో మనం ఏంటి ఇక్కడ పై తోటి మల్టిప్లై చేస్తాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతటి ఇక్కడ పై ఉంది పై ఇంటూ దీన్ని చేస్తామట. సో 1 ఇంటూ పై అంటే ఇక్కడ పై అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సో 0 ఇంటూ పై అంటే ఎలాగో 0 కాబట్టి ఈ ప్లేస్లో ఇంకా అదే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటి పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. దీని ఈక్వేషన్ 1 దీని ఈక్వేషన్ 2 అనుకుంటే ఇప్పుడు ఏం చేయమంటున్నారు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయమంటున్నారు. అంటే ఈ ప్లేస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేయమంటున్నారు. ఏ ప్లేస్లో ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏటవుతుంది ఈ ప్లేస్లో ఇగో ఈ ఎక్స్ ప్లేస్లో ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో కాస్ పిఎక్స్ అంటే 0 కాస్ 0 అంటే వాల్యూ ఎంత 1. సో 1 అనేది ఇక్కడ ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి సైన్ పిఏ బై పి అనే వాల్యూని తీసుకుంటాం. సో ఇంటూ 1 నెక్స్ట్ ఏంటి ఇక్కడ 0 అయిపోద్ది. సో 0 లెస్ దెన్ ఏ. సో 0 లెస్ దెన్ ఏ. సో 0 అంటే ఏ గ్రేటర్ దెన్ 0. సో అదే కదా నేను ముందు ఏ పెట్టుకున్నాను అంతే. సో 0 లెస్ దెన్ ఏ అన్న ఏ గ్రేటర్ దెన్ 0 అన్న ఒకటే కదా. సో ఇక్కడ ఏ లెస్ దెన్ ఏ. సో ఇక్కడ ఏంటి 0 గ్రేటర్ దెన్ ఏ. ఓకే కదా. సో ఆ విధంగా మనం 0 అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఇది సైన్ టర్మ్లోకి మార్చుకోవాలి అనుకున్నామే అనుకోండి. ఒకవేళ సైన్ టర్మ్లోకి మార్చుకోవాలి అనుకుంటే ఏంటి ఫార్ములా 2 ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సైన్ పిఏ బై డిపి. ఒకవేళ ఇక్కడ చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ అయితే 0 అయిపోద్ది. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ అవుతే 2 ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్
dx అనేది అవుతుంది అనమాట. సో 2 అనేది సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 టు a ప్లస్ ఎంత ఇన్ఫినిటీ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పిఏ బై పి డిపి. సో సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అలాగే తీసుకుంటాం. అప్పుడు ఏంటి, ఈ 2 అనేది ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ తీసుకపోతే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ π/2, ఇక్కడ 0/2 అన్న 0 కాబట్టి ఇంకా తీసుకోమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏం చేస్తున్నాం, x ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్కడ, ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లోన x ప్లేస్లో 0ని, నెక్స్ట్ ఏంటి ఏ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 వాల్యూ ఎంత 1. సో ఈ టర్మ్ అంతా 1 అయిపోతే ఇంకేం మిగులుతుంది, సైన్ పిఏ బై పి మాత్రమే మిగులుతుంది. సో సైన్ పిఏ బై పిలో కూడా ఏం చెప్తున్నారు, ఏ ప్లేస్లో 1 పెట్టమంటున్నారు. సో అప్పుడు ఇంకా ఎంత మిగులుతుంది, సైన్ పి బై పి డిపి మిగులుతుంది. సో సైన్ ఏంటి, ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ సైన్ పి బై పి డిపి ఈజ్ ఈక్వల్ టు పై అనేది మిగిలింది. సో ఇక్కడ మనకు చూడండి క్వశ్చన్లో కొన్ని ఎవాల్యుయేట్ చేయమని అడిగారన్నమాట. సో క్వశ్చన్లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి ఎవాల్యుయేట్ చేయాలి, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సైన్ పి బై డిపి డిపిని ఒకటి, నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సైన్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఒకటి. సో ఈ టోటల్ టర్మ్ అంతా కూడా మనం ఒకసారి ఇచ్చేయాలన్నమాట. సో వాటన్నిటిని మనం ఎవాల్యుయేట్ చేద్దాం. సో ఇక్కడ -∞ సైన్ పి బై పి డిపి పై అని తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నామంటే దీనికి మనకి ఎందులోకి రావాలి, వాళ్ళు ఎందులోకి ఇచ్చేయమని చెప్పాడు, 0 టు ఇన్ఫినిటీ అని అడిగాడు. మనకేమనుంది ఇక్కడ -∞ టు ఇన్ఫినిటీ అని ఉంది ఇక్కడ. సో -∞ టు ఇన్ఫినిటీని 0 టు ఇన్ఫినిటీగా మార్చాలంటే దీన్ని సైన్ అనుకుంటే, ఈవెన్ అనుకుంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సైన్ పి బై పి డిపి అవుతుంది ఈజ్ ఈక్వల్ టు పై. సో దీన్ని మనం ఈవెన్ అనుకొని ఈవెన్ ఫార్ములాలోకి మార్చమాట. సో మార్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ 2 అనేది ఇటు మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, π/2 అవుతుంది. సో మనకు అడిగిన వాల్యూ అనేది మనం ఎవాల్యుయేట్ చేసాం. సో ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సైన్ పి బై పి డిపి. సో దీని యొక్క వాల్యూ ఎవాల్యుయేట్ చేయాలంటే దీని వాల్యూ ఎంత, π/2 అని వచ్చింది. సో రీప్లేస్ పి విత్ ఎక్స్. సో రీప్లేస్ పి విత్ ఎక్స్ అంటే ఎంత, సో ఈ పి ప్లస్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సైన్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్, దీని ప్లేస్ ఎంత, దీనికి కూడా π/2 వస్తుంది. నెక్స్ట్ సో 2 వాల్యూస్ అనేవి ఎవాల్యుయేట్ చేస్తాం. ఆల్రెడీ మనం స్టార్టింగ్గా ఒక వాల్యూ అనేది ఎవాల్యుయేట్ చేస్తాం, -∞ టు ఇన్ఫినిటీ సైన్ పిఏ ఇంటూ కాస్ పిఎక్స్ బై పి డిపి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత, పై. సో మనం ఈ 3కి మనకి ఎవాల్యుయేట్ చేయమన్నారు, వాటి యొక్క వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏవైనా ఇన్ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో క్వశ్చన్స్ అడిగితే ఈ టైప్లోన ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.